తీసుకొని 2 కుండలను వేలాడదీశాడు. మొదటి కుండ నునుపుగా సరిగ్గా వేలాడుతూ ఉంది. రెండవ కుండ సన్నని పగులు ఉంది. యజమాని నడుస్తూ ఉండగా రెండవ కుండలోని నీరు సన్నని నీటి ప్రవాహంలా లీకవుతూ దాని కింద ఉన్న మట్టిపై తడిగీతను ఏర్పరుస్తుంది. యజమాని ఇంటికి వచ్చాక కుండలోని నీటిని రాతి తట్టిలోకి ఖాళీ చేస్తాడు. 2 సంవత్సరాల తర్వాత యజమాని దారి పక్కనున్న చెట్ల రంగు మారడాన్ని గమనిస్తాడు. యజమాని దగ్గర కుండ బాధపడుతూ నేను నీకు ఏ విధంగా సహాయపడలేకపోతున్నానని చెప్తూ తన దృష్టిని నేల వైపు మళ్లిస్తుంది. నీరు కారుతున్న చోట పువ్వుల వరుస వికసించడం, ఆ పువ్వులు చాలా అందంగా ఉన్నాయి. యజమాని నాకు తెలుసు కాబట్టే 2 సంవత్సరాల క్రితం నేను దారి పక్కనున్న పూల విత్తనాలను నాటాను. నడిచిన ప్రతి చోట రోజూ విశ్వాసంగా నీవు నీరు పోసావు. నీకు ఈ లోపం లేకపోతే అలంకరించడానికి ఈ అందమైన పువ్వులు నాకు లభించేవి కావని యజమాని కుండతో చెప్తాడు.